ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీ షిరిడి సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు మన సాయిబాబా గారు షిరిడీలో వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు కిందే ఎప్పుడు కూర్చునేవారనమాట బాబా. అయితే ఆ వేప చెట్టు కింద ఒక అద్భుతం జరిగింది ఒక భక్తుడికి. సో దాని గురించి మనం తెలుసుకుందాము. ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. అయితే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ అనుభవాల గురించి కూడా నాకు తెలియజేయాలంటే నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. సో దానికి మీరు పంపిస్తే కనుక మీ అనుభవాలను కూడా నా యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తానన్నమాట విత్ యువర్ పర్మిషన్. ఓకే, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అయితే షిరిడి సాయిబాబా షిరిడీలో వేప చెట్టు కింద కూర్చుంటారనమాట ఎప్పుడు. ఆ వేప చెట్టు కింద జరిగిన ఒక మహా అద్భుతాన్ని గురించి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేంటి అంటే, ఒక భక్తుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ షిరిడి చేరుకున్నాడనమాట. షిరిడి సాయినాథుడు నడిచిన పుణ్యభూమి కదా. బాబా పాదస్పర్శలతో ఆ నేల అనువనువు పవిత్రతను సంతరించుకుంటుంది. ఆ యాత్రికుడు మనసు పులకరించి గొప్ప శాంతి కలిగింది. ఆ ఆనందంతో చెట్టు నీడను కూర్చున్నాడు. వెంటనే నిద్ర కమ్ముకొచ్చింది. చక్కని పాన్పు ఉంటే కమ్మగా నిద్రపోదును కదా అని అనుకున్నాడట. షిరిడీలో ప్రతి చెట్టు కల్పవృక్షమే కదా. సాయి అనుగ్రహం బలం వల్ల అతను కూర్చున్న చెట్టు అతని కోరిక నెరవేర్చింది. వెంటనే హింసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై హాయిగా పడుకొని అలసిపోయి ఉన్నాను. ఎవరైనా వచ్చి కాలు ఒత్తితే బాగుండు కదా అని అనుకున్నాడట. వెంటనే ఆ కోరిక కూడా నెరవేరింది. మళ్ళీ కొద్దిసేపటికే అతనికి ఆకలి పుట్టిందట. అయితే భోజనం చేస్తే బాగుండు కదా అని అనుకున్నాడంట మనసులో. అనుకున్న వెంటనే తక్షణమే పంచభక్ష పరమాన్నాలు అతనికి విందు చేశాయట. దేవుడు ఇన్ని భోగాలు ఇచ్చాడు కదా, మరి భాగ్యం కూడా ఇస్తే నా చింత తీరిపోయినట్టే అనుకున్నాడట. క్షణాల్లో ధాన్యాలు అక్కడ రాసులై వెలిసాయట. తలవటమే పాపం అన్నీ జరిగిపోతుంటే ఆ భక్తునికి మతిపోయింది. తానున్నది షిరిడీలో అని కానీ, అది ఒకప్పుడు బాబా పాదం మోపిన పవిత్ర నేల అని కానీ, బాబా అనుగ్రహ బలం వల్లే తనకు నీడనిచ్చిన చెట్టు కల్పవృక్షమై కోరికలు తీరుస్తోందని కానీ ఆ భక్తుడు గ్రహించలేకపోయాడు. కొద్దిసేపటికి భోగభాగ్యాలు అనుభవించేసరికి అతనిలో వ్యామోహం పుట్టుకొచ్చింది. ఏమైనా సంపదంతా సొంతం కావాలనే స్వార్థం, దానిని ఎవరికైనా కొల్లగొట్టుపోతారేమోనన్న భయం. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వస్తువులు ఎవరైనా తీసుకెళ్తారేమో అని భయపడుతూ ఉన్నారు. సంపద వచ్చినట్టే పోతుందేమో అని దుఃఖం మొదలైంది తనకు. తనలో కలిగే ఆలోచనలు తగ్గట్టే ఇప్పుడు దొంగలు వచ్చి ఆ సంపదను మొత్తం దోచుకుపోయారు కదా అనుకున్నాడు. అలా అనుకోవటమే పాపం. నిజంగానే దొంగలు వచ్చి కూర్చున్నారు. బెదిరిపోయిన భక్తుడు వెంటనే దేవుడా వీళ్ళ పీడ విరగడై చెయ్యి అని ప్రార్థించాడట. ఇప్పుడు ఆ భక్తుడిలో ప్రాణభయం మొదలైంది. ఈ ధనాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఎక్కువ కాలం జీవించాలి. ఈ లోపలగా ప్రాణం పోతే ఎలా? ప్రాణం పోదు కదా అనుకున్నాడు. అనుకున్నంత అయ్యింది. ఎదురుగా యమదూతలు నిలిచారు. ఎందుకంటే ఈయన కల్పవృక్షం కింద ఉన్నారు కదండి. ఈయన మంచి పలికితే మంచి జరుగుతుంది, చెడు పలికినా చెడు జరుగుతుంది అన్నమాట. ఆయన మనసులో ఏదైతే అనుకుంటాడో అది తక్షణం ఆయన ముందు ఉంటాయన్నమాట. అయితే యమదూతలు నిలిచేశారు. భక్తుడిపై ప్రాణాలు పైనే పోయాయి. మనసులో భయం తప్ప మరో ఆలోచన లేకపోయింది. ప్రాణం ఉగ్గపట్టి కళ్ళు మూసుకున్నాడు. అయితే ఆ భక్తుడు ఒక విషయాన్ని గ్రహించలేదన్నమాట. అతనున్నది షిరిడి గ్రామంలో. బాబా భక్తులను అభయహస్తాలతో ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి 1000 క్రోశాల దూరనున్నా కూడా అతను మన ముందే ప్రత్యక్షం అవుతారనమాట బాబా గారు. అయితే ఇంకా ఆయన భయంతో కళ్ళు మూసుకునేసరికి బాబా వచ్చేసి తనని ప్రాణభిక్ష పెట్టి జ్ఞానోదయం చేశాడనమాట ఆ భక్తుడికి. అలా లోకుల రీతి ఇలాగే ఉంటుంది అని బాబా చెప్తున్నాడు. భగవంతుడు కల్పతరువు.
మనం ఏం కోరినా అనుగ్రహిస్తాడు. అయితే మన కోరికల్లోని మంచెంతో చెడెంతో మనమే ఆలోచించుకోవాలి. జీవితంలో తృప్తి చెందడం, కోరికలు తీరటం, వ్యామోహం వీడటం ఈ జన్మకి జరగవని మనం భగవంతుడిని అంతులేని సంపదలు, సుఖాలు ప్రసాదించమని కోరుకుంటాం. చివరకు ఏమవుతుంది? వాటిపై పెంచుకున్న వ్యామోహం భయానికి, దుఃఖానికి కారణమవుతుంది. మనం కోరుకునే ప్రతి భౌతిక కోరిక వెనుక ఒక పెద్ద పులి దాగి ఉంటుంది. అది చివరకు భయాన్ని, దుఃఖాన్ని మిగులుస్తుంది. కాబట్టి చిన్నా చితకా కోరికలు తీర్చమని బాబాని వేడుకుంటూ మనలోని శక్తిని దుర్వినియోగం చేసుకోవటం ఎందుకు? ఏకంగా సాయినాథుడి అనుగ్రహాన్నే కోరుకుందాం. సాయినాథుడి అనుగ్రహమే శాశ్వతం. మిగతావన్నీ ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవే కదా. సాయి తత్వమే శాశ్వతం. మనం దానినే ఎంచుకుందాం. సాయి పదంలో నడుద్దాము. సాయి చెప్పిన మంచి మాటలను ఆలకిద్దాము. వాటిని ఆచరించి జీవిత పరమార్థాన్ని సాధిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.